శ్రీ పద్మ వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన కిచెన్లో కమ్మనైన వంటకాన్ని చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ పద్మ వ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజు అయితే నేను మెత్తగా గొల్లగా ఉండి మైసూర్ పాకు అయితే చేసుకుంటున్నానండి. నిహాంత్ అయితే మెత్తగా ఉంటేనే తింటున్నాడు మైసూర్ పాకు. నేను మొన్న చేసాను, గట్టిగా చేస్తే తినలేదండి. అదే మనం మైసూర్ పాకం చేసుకుంటాం కదా, అలాగా చేస్తే తినలేదు. సర్లే ఈరోజు మెత్తగా చేద్దామని చెప్పేసి నేను చేసేది మీకు కూడా చూపిద్దామని నేను ఇలాగైతే మైసూర్ పాకం చేసుకుంటున్నానండి. దానికైతే 2 కప్పులు శనగపిండి తీసుకుంటున్నాను. 2 కప్పులు శనగపిండికి అసలు 4 కప్పులు పంచదార వేసుకోవాలండి. ఈ పంచదార పలుకు కొంచెం పెద్దగా ఉంది, అందుకు నేను కప్పుకి కప్పున్నర పంచదార అయితే తీసుకుంటాను. ఫస్ట్ మనం శనగపిండి అయితే వేపేసుకోవాలండి. ఇది షాపులో పిండి కదా, షాపులో అదే మన ఇంటి దగ్గర పచ్చిశనగపప్పు ఆడించుకుంటే వేయించుకోక్కర్లేదు. ఇది కొంచెం ఉండల కింద ఉంటుంది కాబట్టి ఇది వేయించుకోవాలండి. ఫస్ట్ అయితే నేను పాలు పెట్టేసుకొని కొంచెం నెయ్యి వేసుకుంటున్నానండి. రెండు కప్పులకి 3 గ్లాసులు పంచదార, తర్వాత 1 కప్పు నెయ్యి ఉంటే నెయ్యి, నూనె ఉంటే నూనె వేసుకోవచ్చండి. ఫ్రీడమ్ వేసుకోవాలి. ఒకవేళ నూనె వేసుకునేలా ఉంటేనే వేరుశనగైనా నువ్వుల నూనె అయినా మైసూర్ పాకం వాసన వచ్చేది అనమాట. లేదా నెయ్యి ఫ్రీడమ్ కలిపి వేసుకున్నా పర్వాలేదండి. నేను నెయ్యి ఫ్రీడమ్ అయితే వేయించేసుకుందామండి. వేయించేసుకుని చల్లారాక జల్లించుకోవాలన్నమాట. ఉండలు ఉండకూడదండి. ఇదిగోనండి, నేను 2 కప్పులు అయితే తీసుకున్నాను. ఇది ఫస్ట్ వేయించేసుకోవాలండి. మొన్న కొన్నాం కదా కొత్త పాను, అది యూజ్ చేస్తున్నానండి. ఇలాగ మనం మంట అయితే సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకుని వేపుకోవాలన్నమాట. వేయించుకున్నాక చల్లారాక జల్లించుకోవాలండి. ఇలా కొంచెం చిన్న మంట మీద వేయించుకోవాలి. నేను వేయించుకున్నాక మీకు మళ్ళీ జల్లించేటప్పుడు చూపిస్తానండి. నేను ఇదిగో ఈ శనగపిండి అయితే పచ్చివాసన పోయేంత వరకు అయితే వేపుకున్నానండి. మన సొంత పిండి అయినా సరే కొంతమంది వేపుకుంటారు. నేనైతే ఇంకా పచ్చిశనగపప్పు ఆడిస్తే మట్టుకి వేయించరండి, అలాగే చేస్తాను. ఈ బయట షాపులో అయితే ఇంకా చూడండి ఎన్ని ఉండలు ఉన్నాయో. అసలు ఉండలు ఉండకూడదు. మనం ఈ మెత్తని మైసూర్ పాకం అయినా కానీ గడ్డిదైనా కానీ అసలు ఉండలు లేకుండా మనం జల్లించుకోవాలండి. చూడండి ఎన్ని ఉండలు ఉన్నాయో. ఉండలుంటే మైసూర్ పాకం బాగా రాదండి. ఎలా మెత్తగా జల్లించేసుకుందాము. ఎంత మురుగుందో. ఇదిగోనండి జల్లించేసుకున్నాను మెత్తగాన. ఇంకోండి చూడండి ఎలా వచ్చినాయో మురాలు. ఇంకోండి ఎన్ని వచ్చినాయో చూడండి. ఇవి రాకూడదు అనమాట, మెత్తగా ఉండాలన్నమాట. మన సొంత పిండి అన్నా సరే ఒకసారి జల్లించేసుకోవాలండి. నేనైతే ఇప్పుడు దీంతో నేను 2 కప్పులు పిండి వేసుకుందాను అన్నాను కదా, నేను 3 కప్పులు అయితే పంచదార వేసుకుంటానండి. ఎందుకంటే ఇది కొంచెం పలుకు పెద్దది ఉంది, అందుకు. మా వారు అయితే 3 కప్పులు అయితే ఎక్కువైపోతా అంటున్నారండి. నేను 2.5 కప్పులు వేసుకుంటున్నాను. 2 గ్లాసుల పిండికి 2.5 కప్పులు పంచదార వేసుకుంటున్నానండి. ఇంకా 3 వేసుకోవట్లేదు, అదే ఎక్కువైపోద్ది స్వీట్ అంటున్నారని ఇంకా 2.5 వేసుకుంటున్నానండి. ఇదైతే స్టవ్ వెలిగించేసుకుని పాకానికి మనం పెట్టేసుకుందామా. కొద్దిగా వాటర్ వేస్తాను. వాటర్ అయితే
కొంచెం కొంచెం వేసుకున్నానండి. ప్లాస్టిక్ గ్లాస్తో గ్లాస్ వేసుకున్నాను. ఈలోగాను ఇది మరుగుతూ ఉంటుంది, పాకం రావాలి. నెయ్యి నూనె కలిపి 1 కప్పు తీసుకుంటున్నానండి. ఇంకో సగం నెయ్యి, ఇదిగోనండి సగం నెయ్యి సగం నూనె కలిపి నేను ఇలాగా ఇందులో వేసుకొని మనం కొంచెం ఎచ్చబెట్టుకోవాలన్నమాట అండి. ఇవన్నీ తీసేసుకోవచ్చు. చిన్న మంట మీద ఇక్కడ దీని మీద ఎచ్చబెట్టుకొని ఇది పంచదార పాకం రావాలండి. మన ఆ మైసూరు పాకంలాగా ముద్ర పాకం రావక్కర్లేదు, తీగ పాకం వస్తే సరిపోద్ది. ఈలోగా కంచానికి కొంచెం ఇది ఆయిల్ రాసేసుకుని ఉంచేసుకుందామండి. ఈ 2 కలిపి ఉన్నది కదా, నెయ్యి నూనెని ఇదే వేసుకుంటున్నాను. ఇది మళ్ళీ తీగ పాకం వచ్చాక మళ్ళీ చెబుతానండి. ఇంకోటి ఇలా తీగ పాకం రావాలండి. చూపించండి, ఇంకెలా తీగ పాకం రావాలి అంతే, ముద్ర పాకం అక్కర్లేదు. ఇందులో కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. అదే ఇప్పుడండి పిండి వేసుకోవచ్చు. పాకం వచ్చేస్తుంది కదా, పిండి వేసుకుంటున్నాను. ఇలా కలుపుకుంటూ వేసుకోవాలి. ఇలా మనం కలుపుకుంటూ ఉండాలన్నమాట అండి. అది అందులో కరిగేదాకా కలుపుకుంటూ ఉండాలి. మామూలు మైసూరు పాకానికి అయితే బాగా ముద్రపాకం రావాలి. ఇదైతే లేపాకం అయితే సరిపోద్దండి, తీగిపాకం అయితే సరిపోద్ది. చూడండి, ముందు జల్లించేసుకున్నాం కదా, జల్లించేసుకున్నాం వల్ల పిండి మనం ఎలా చెప్తే అలా వింటుంది అనమాట. నేను పంచదార 3 గ్లాసులు వేయలేదండి, 2.5 గ్లాసులు వేసాను. స్వీట్ ఎక్కువ అయిపోద్దేమో అనుకుని ఇంకా మా వారు కూడా 2.5 చాలు అంటే 2.5 వేసాను. సరిపోద్దండి, స్వీట్నెస్ సరిపోద్ది. ఇంకా తగ్గించుకుంటే తగ్గించుకోవచ్చు, తీపి ఎక్కువ తినలేను ఇంకా తగ్గించుకోవచ్చు అనమాట. నూనెలన్నీ నాకు ఒక పిండి అంతా ఇలా కలిసిపోయింది. కొంచెం ఇది వేసుకుంటున్నానండి. మొత్తం ఇదంతా ఇందులో పట్టించారనమాట. నేహాంతకే కట్టేశాను. బాక్స్ పెట్టాలండి, రైస్ పెట్టాను. భలే పొంగుతుంది. కొత్త పాన్ పెట్టేసాను, కొత్తది మొన్న కొన్నాం కదా డిమార్ట్లో, పెట్టేసాను. నేను ఇంకా నెయ్యి నూనె తక్కువేనండి, చాలా మంది అంతకంత కూడా వేసుకుంటారు. నేహాంత్కి స్నాక్స్కి స్వీట్ అంటున్నారండి ఒక్కొక్కసారి, ఏమి ఉండట్లేదు. చూడండి, ఇది పొంగుతుందో చూసారా, అలా పొంగుతుంది చూసారా. అలాగా మనకి సెపరేట్ అయిపోవాలన్నమాట అండి ఆ పిండి. ఇది పిల్లలకి స్నాక్స్కి పెద్దవాళ్ళకి బాగుంటుందండి. స్వీట్ అన్నం తిన్నాక చాలామంది స్వీట్ అయితే తింటారు కదా, ముఖ్యంగా నాకులాడదానికి అనమాట అండి.
ఇదిగోనండి, ఇంక నేను ఇది కూడా వేసుకుంటున్నాను. ఇంక అంతే, నాకు ఇది అయితే అయిపోయింది. ఇప్పుడు నేను బాగా అది అందులో కరిగిపోయేదాకా తిప్పుకుంటాను. అది కలిసిపోయాక అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. చూడండి, ఇలా గుల్లగా పొంగుతుంది కదా, అలా పొంగాలన్నమాట. చూడండి, అలా పొంగుతుంది కదా, అలా పొంగాలి. మనకి ఇంకా దగ్గరికి వచ్చేసిందండి. నేను ఈ పళ్ళులో నూనె నెయ్యి కలిపి రాసేసుకున్నాను కదా, ఇప్పుడు ఇది అందులో వేసేసుకోవటమే. ఇదిగోండి, నాకైతే అయిపోయింది, కట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది చూసారండి ఇంకా ఎలా ఉడుకుతుందో. ఇప్పుడు ఇది నేను కంచంలో వేసేసుకుంటున్నాను. ఇది ఇలా పెట్టేస్తాను. ఇదిగోనండి, ఇలాగా కంచంలో వేసేసుకున్నాం కదా, కొద్దిగా చల్లారాక మనం చాకుతోటి కోసేసుకోవాలండి. మళ్ళీ చల్లారాక కొంచెం చల్లారిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఇదిగోనండి, కొంచెం చల్లారండి, ముక్కలు అయితే కట్ చేస్తున్నారండి నెమ్మదిగా. అండి కొంచెం చల్లారాక ఇలాగ చాకుతోటి కట్ చేసేసుకున్నామండి. ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయింది. ఇంకో పేపర్ మీద అది తిరిగేసుకుంటున్నాను నేను. ఇది పేరు చేస్తున్నానే, పెళ్ళున్న పేరు చేస్తున్నాను. ఇదిగోనండి, నేను చేసుకుని గుల్ల మైసూర్పాకు అయితే ఇలాగా వచ్చినాయండి, మెత్తగా ఉంటాయి. పిల్లలు కూడా చాలా బాగా తింటారనమాట అండి. మంచి టేస్ట్గా కూడా వచ్చింది, బాగుంది. ఇది ఎలా ఉందంటే తొక్కుడు లడ్డు ఉంటుంది కదా, అలా ఉంది తింటుంటే. చాలామంది ప్రత్యేక నెయ్యి కూడా వేసుకుంటారండి, కానీ నేను నెయ్యను నూనె కలిపి వేసాను, బాగుంది. పంచదార కూడా 2.5 కప్పులు అయితే సరిపోయిందండి. అంటే ఇంకా స్వీట్ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఇంకా వేసుకోవచ్చు. నాకైతే ఈ స్వీట్ సరిపోయింది. బాగుందండి, చాలా బాగుంది. ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి. నాకు ఈ మైసూర్పాకు అయితే నేను ఇలాగా చేసుకున్నానండి. మాకైతే చాలా బాగా నచ్చింది, బాగుంది, బాగా వచ్చింది. పిల్లలు కూడా చాలా బాగా లైక్ చేస్తారు. మీరు ఇలాగా చేసి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.